అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న ఇవాళ అసెంబ్లీలో నేను మాట్లాడినటువంటి విషయాల గురించి ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు సమ్మెం వెంకట చిన్నప్పనాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాన్నగారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు, కానీ ఎప్పుడో ఒకటి అనేవారు, అబద్ధం, దొంగతనం, తప్పు చేస్తే ఎప్పుడు కూడా ఎవరికైనా తాత్కాలిక లబ్ధి ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా దాగదరా, ఎప్పటికైనా బయటపడుతుంది. మరోసారి ఇవాళ ఆయన ప్రెస్ మీట్ విన్నాక నాకు నాన్నగారు చెప్పినటువంటి మాటలే గుర్తొచ్చాయి. అంటే ఇవాళ ప్రజల్ని గత 5 సంవత్సరాలుగా ఎంత మభ్యపెట్టారు, ఎంత మోసం చేశారు, ఎన్ని అబద్ధాలు ఆడారో మరొకసారి నిరూపణ అయింది. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ లో వారు ఏమన్నారు, ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ చేస్తే దాని నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము శాంక్షన్ చేయలేదు అని అన్నారు. అంటే 5 సంవత్సరాలు కూడా ఆ మాట అనలేదు. ఇవాళ పదవి పోయేసరికి 45,000 ఓట్లతో ఓడిపోయేసరికి మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలవని తెలిసేసరికి ఇప్పుడు ఆ మాట, అంటే వాళ్ళ మనసులో ఉన్న మాట బయట పెట్టారు. ఎందుకు నిర్వహణ? మీలాంటి చేతకాని ప్రభుత్వం, మీలాంటి చేతకాని పరిపాలన ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ అనేది సాధ్యం కాదు. కానీ మాలాంటి ప్రోయాక్టివ్ ప్రభుత్వం, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి ముఖ్యమంత్రి, పరిపాలన తెలిసిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పాలన ఉంటే, ఇరిగేషన్ శాఖ ఉంటే ముమ్మాటికి అది సాధ్యం అవుతుంది. మీరు మరి దానికి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ సాధ్యం కాదు, నిర్వహణ కష్టం అని మీరు అనే వ్యక్తి 4.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో లోచర్ల శివడవలస లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను శాంక్షన్ చేయాలని వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు మీరు? అంటే ఎన్నికల లబ్ధి గురించా? మీ అవకాశవాద రాజకీయం, ఆయన ఎంత అవకాశవాద రాజకీయవాదో ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో మాట్లాడారు, రికార్డ్స్ తీయండి. లోచర్ల ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడారు? నిర్వహణ సాధ్యం కానప్పుడు, నిర్వహణ కష్టం అప్పుడు మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు? అంటే ద్వంద్వ వైఖరి. అవ్వాలి ఎలక్షన్ ముందు ఏదో ప్రశ్న వేసానో అని ఆ ప్రాంత రైతుల దగ్గర లబ్ధి పొందడానికి ఒక కుటిల రాజకీయం. ఇవాళ మీ వైఖరి ఏంటో బయటపడింది. మరొక మాట ఏమన్నారంటే సవాల్ విసురుతున్నారట. 3 సంవత్సరాల్లో మీరు చేతనైతే మీరు పూర్తి చేయండి. మీరెవరండి సవాల్ విసరడానికి? మీ ప్రయారిటీయే కాదు. లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకం అనేది మా ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, మేము చేసి చూపిస్తాం. మీరెవరు సవాల్ విసరడానికి? ఏ హోదాలో మీరు సవాల్ విసురుతారు? 45,000 ఓట్లు బొబ్బుల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓడిపోయి 45,000 ఓట్లతోనే ఓడిపోయినందుక మీరు సవాల్ విసరాలి. మీ సవాల్ మీరు స్వీకరించాలా? మీరు ఒక శాసనసభ్యుడిగా ఉన్న 5 సంవత్సరాలు, మీకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, పరిచయాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు తప్ప, ప్రభుత్వం ఇచ్చింది తప్ప మీరు ఒక్కటైనా ఫైట్ చేసి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి మీరు బొబ్బిలి నియోజకవర్గానికి తాగలిగారా? ఒక్క రూపాయి. ఈ సంవత్సరం 8 మాసాల్లో, ఈ సంవత్సరం 9 మాసాల్లో నేను బొబ్బిలి నియోజకవర్గానికి ఎంత తెచ్చాను? ఎన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాను? ప్రభుత్వం ఇచ్చింది కాక నేను ఫైట్ చేసి, నేను మొదటిసారి శాసనసభ్యుడినైనా అందరి దగ్గరికి తిరిగి, ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి తిరిగి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి, లోకేష్ గారి దగ్గరికి తిరిగి, సంబంధిత మినిస్టర్స్ దగ్గరికి తిరిగి కొన్ని 100 కోట్లు నేను ఈ సంవత్సరం 8 మాసాలు 9 మాసాలు నేను తేడం జరిగింది. ఒక్క రూపాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు కాక మీరు ఎక్స్ట్రా ఒక్క రూపాయి ఫైట్ చేసి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి మీరు తెచ్చారా? అన్న మినిస్టర్ ఉన్నప్పుడు మేము తెచ్చినవే మీరు పూర్తి చేయలేదు. మీరు సవాల్ విసురుతారా? మీకు సవాలు విసిరే నైతిక హక్కు ఎక్కడ ఉంది? మీరు పనికిరారు, పాలనకు పనికిరారనే ప్రజలు మిమ్మల్ని నిర్ణయించి ఓటన్న ఆయుధంతో బాయి కొట్టి ఇంటికి పంపించారు. అయినా
చింత తెచ్చిన పులుపు సాగలేదు అన్నట్టు మీకు ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు. మీరు సవాలు విసరడం ఏంటి? 3 సంవత్సరాలు మీ ప్రయారిటీ కానప్పుడు మీకెందుకు? మేము ఎలా పూర్తి చేస్తాం? మేము పూర్తి చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు మా ప్రాంత రైతాంగానికి మంజూరు చేస్తారు. దయచేసి ఆయన నమ్ముకున్నటువంటి ఆ గ్రామాలు లోచర్ల, ఆమిటి, అదేవిధంగా బొబ్బుల మండలం శివడవలస, దేవుపిల్లి, ముత్తైవలస, కమ్మవలస, పిరిడి, ముఖ్యంగా పక్కి, ఈ శివడవలస ఎత్తిపోతల పథకం పూర్తవడం వల్ల పక్కి గ్రామానికి కూడా, పక్కి గ్రామంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతానికి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. అది కూడా మంజూరు చేయడం చేత కాకుండా 6 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖలో అప్పటికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల చేత శాంక్షన్ చేయించుకొని అవి కూడా అరకొర నిధులు ఖర్చు పెట్టి పూర్తిగా డబ్బు ఆర్జించే పనిలోనే ఉన్నారు తప్ప ఇంత శాస్త్రమైన పని మంజూరై టెండర్ ఓపెన్ చేయవలసినటువంటి పని లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాన్ని తొంగలో తొక్కి 5 సంవత్సరాల అబద్ధపు మాటలు చెప్పి అసలు టెండర్ కావలేదని అన్నారు. మొన్న ఆన్ ద హౌస్ నిమ్మల రామారెడ్డి గారు చెప్పారు, టెండర్ పూర్తయింది, ఓపెన్ చేయవలసిన పరిస్థితిలోనే వాళ్ళు తొంగలో తొక్కి ఆ ప్రభుత్వం పూర్తిగా టెండర్నే క్యాన్సిల్ చేసిందని ఆన్ ద హౌస్ ఆన్ ద రికార్డ్ చెప్పారు. అంటే 5 సంవత్సరాలు మీరు అబద్ధం ఆడినట్టే కదా. మీరేం చెప్పారు? అసలు టెండరే అవ్వలేదు, అమౌంటే శాంక్షన్ అవ్వలేదు, టెండరే అవ్వలేదని మీరు చెప్పారు. మరి మొన్న ఆన్ ద హౌస్ రికార్డ్ లో స్టేట్ చేశారు నిమ్మల రామారెడ్డి గారు. 5 సంవత్సరాలు మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. మేము అలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. దాని నిర్వహణ వాడాడులో ఎత్తిపోతల పథకం లేదండి, ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది బాడంగ మండలం వాడాడులో. మరి నిర్వహణ కష్టమైతే ఎందుకు అక్కడ నడుస్తుంది ఎత్తిపోతల పథకం? మీకు చేత కాలేదు, మీకు చేత కాదు కూడా శాంక్షన్ చేయడం, మీకు ప్రయారిటీ కాదు. మీరు ఫైట్ చేసి ఒక పథకం ఈ ప్రాంత రైతాంగానికి అవసరమని మీ అనుభవాన్ని, మీ పలుకుబడిని మీరు వాడటం మీకు చేత కాదు. ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకి శ్రేయస్కరమైన చేద్దాం, రైతాంగానికి శాస్త్రీయ పనులు చేద్దాం. అన్నిటికన్నా విడ్డూరం ఏంటంటే మీ గ్రామానికి, మీ స్వగ్రామానికి లబ్ధి చేకూరే ఎత్తిపోతల పథకాన్ని కూడా మీరు శాంక్షన్ చేసుకోవాలంటే చేతకాని మనిషి మీరు మాట్లాడడం ఏంటి? ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఎమ్మెల్యే స్టిక్కర్ల గురించి నేను జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు నేను ఎవరి పేరు ఎత్తలేదు, నాకు అసలు అనవసరం. గత సంవత్సరం 10 మాసాల నుంచి 100 మంది చెప్పారు, నాకు తటస్థం చెప్పారు. అదే నైనా పదవి పోయిన ఆయన స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నారు, ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్తో తిరుగుతున్నారు, మీరేమైనా యాక్షన్ తీసుకోండి, ప్రెస్ మీట్ అయినా పెట్టండి. నేను ఏ రోజు కూడా పెట్టలేదు. ఎందుకు? ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రజలు తిరస్కరించారు, దాని గురించి ఎందుకని. అది నేను ఎమ్మెల్యే స్టిక్కర్ తెలుగుదేశం గారికి ఎవరిచ్చారండి? మీరు చూశారు నేను ఇవ్వడం. నాకు అత్యంత ఆప్తులు అడిగినా నేను ఎవరికి కూడా నేను ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే అది ఒక హోదా, ప్రజలు ఇచ్చేటువంటి అవకాశంలో ప్రజాస్వామ్య దేశంలోనే అది ఒక హోదా. ఎమ్మెల్యే స్టిక్కర్ అనేది ఒక హోదా. నేను బయట వాళ్ళకి ఎవరిస్తా? బయట వాళ్ళకి ఎవరు మీరు ఇచ్చుకున్నారు. మేము ఎంత నిబద్ధతతో ఉన్నామంటే, నా అన్న మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఉండేది కాదు, నేను టోల్ గేట్ల దగ్గర డబ్బు కట్టే నేను ప్రయాణం చేసేవాడిని. 2019లో దురదృష్టవశాత్తు మా అన్న ఓడిపోయిన వెంటనే ఆ స్టిక్కర్లు తీసి పారేశాడు అన్న. అంత నిజాయితీగా మేము పనిచేస్తే మీరు తప్పు చేసి, అంటే పుచ్చకాయలు తొమ్మిదంటే భుజాలు తొడుగుకున్నట్టు అసలు నేను మీ పేరు ఎత్తలేదు. జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల హక్కులు కాపాడడానికి నేను మాట్లాడితే మీరెందుకంటే భుజాలు సరుచుకోవడం? అంటే మీరు తప్పు చేశారని మీ మాట ద్వారా మీరే ఒప్పుకున్నారు. మీ ఫాస్ట్ ట్యాగ్ డబ్బులు నేను లెక్క పెట్టారు, నాకే పనిపాటు లేదా? ఈ నియోజకవర్గం ఇంకెవరికి పనిపాటు లేదా? మీ ఫాస్ట్ ట్యాగ్ లో మీరు ఎంతకంటే డబ్బు కట్టారు, మీకు ఎంత కట్టయిందో లెక్క వేయడానికి. దానికన్నా ముఖ్యమైనటువంటి బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టిక్కర్ ఉంచుకోరా, మీరు ఉంచుకోకపోయినా రేపు స్పీకర్ గారి ఆదేశాల మేరకు మీరు తీయకపోతే వాళ్ళే పీకి పారేస్తారు రేపు. కాబట్టి అంటే ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక కొంచెం సైకలాజికల్ గా కూడా ఎఫెక్ట్ అయినట్లు చిన్నప్పనాయుడు గారు నాకు అనిపిస్తుంది.
పారాది బ్రిడ్జ్ రేపు ఏప్రిల్ మేలోనే వాళ్ళు 5 సంవత్సరాలు ఆ నరకం అనుభవించిన ప్రజలకి మనం ఊరొక కల్పించిపోతున్నాం. ఈ బొబ్బిలి తెరలం రోడ్లు అయిపోవడం, ఈ తారు రోడ్లు అయిపోవడం, ఇవన్నీ కూడా ఈ లోచర్ల శివడవలసి ఎత్తిపోతల పథకాలు అయిపోతే, శాంక్షన్ అయిపోతే మరింకెంత క్రెడిట్ మనకు వచ్చేస్తుంది. వాళ్ళ నిర్వహణలోని కాలువలు ఎంత అద్భుతంగా ఉండేవి, మన నిర్వహణలో కాలువలు అంటే నీరు గలగలా పారుతుంది. రేపు తోటపల్లికి ఆ నిధులు శాంక్షన్ అయితే రేపు అనేకమైనటువంటి తేలిండి వరకు కూడా నీరు వెళ్తుంది. ఇవన్నీ ఏంటంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు. వాళ్ళకి చేతనవ్వంది, ఇన్నిసార్లు పరిపాలించి చేతనవ్వంది మనం చేసుకునేసరికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ సహకారంతో చేస్తున్నసరికి ఆయన ఓర్చుకోలేక ఏదేదో సంధిపాలేపన పేలుతున్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. నియోజకవర్గ ప్రజలు వీళ్ళు ఎంత అవకాశవాదులో, ప్రమాదకరమైన వాళ్ళు ఎంత అవకాశవాదులో ప్రజలందరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.